మహాభారతం ఎపిసోడ్ 7 అరణ్యంలో పాండవుల జననం, హస్తినాపురంలో కౌరవుల ఆరంభం. హస్తినాపుర సింహాసనం మీద ఒక రాజు కూర్చున్నాడు. కానీ ఆ రాజుకు చూపు లేదు. ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కానీ అతని మనస్సులో ఎప్పుడూ ఒక అసంపూర్ణత. నాకు రాజ్యం ఉంది, కానీ నా వంశం అన్న ప్రశ్న అతన్ని వెంటాడుతూ ఉండేది. అందుకే గాంధారిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె భర్త అంధుడని తెలిసిన క్షణంలో తన కళ్ళకు తానే గుడ్డ కట్టుకుంది. ఆమె త్యాగం లోతైనది, కానీ ఆ త్యాగం లోపలే ఒక గాఢమైన బాధ దాగి ఉంది. కాలం గడిచింది. గాంధారి గర్భం దాల్చింది. 1 సంవత్సరం గడిచింది. ప్రసవం లేదు. 2 ఏళ్లు గడిచాయి. ఇంకా శిశువు పుట్టలేదు. హస్తినాపురం మొత్తం ఆందోళనలో పడింది. రాజుకు వారసుడు లేకపోతే రాజ్యం ఏమవుతుంది? అదే సమయంలో విధి మరో దారి తీసుకుంది. హస్తినాపురాన్ని వదిలి పాండురాజు అడవిలోకి అడుగుపెట్టాడు. శాపంతో రాజ్యాన్ని వదిలిన వాడు కానీ ధర్మాన్ని వదలలేదు. అరణ్యంలో పాండు జీవితం పూర్తిగా మారిపోయింది. రాజభవనపు సౌఖ్యాలు లేవు. సింహాసనం లేదు. అక్కడ అతడు రాజు కాదు, ఒక సాధకుడు. అడవిలో ఋషుల మధ్య జీవిస్తూ పాండు ఒక విషయం గ్రహించాడు. జీవితం సుఖాల కోసమే కాదు, బాధ్యత కోసమని. అక్కడే కుంతి యొక్క రహస్యం బయటపడింది. ఆమె చిన్నప్పుడే దుర్వాస మహర్షికి చేసిన సేవకు ఒక అపూర్వ వరం పొందింది. ఏ దేవుణ్ణైనా పిలిచి ఆయన ద్వారా సంతానం పొందే వరం. ఈ వరం శరీరానికి కాదు, ఈ వరం ధర్మానికి సంబంధించినది. అందుకే కుంతి దీన్నెప్పుడూ ప్రదర్శించలేదు. కానీ ఇప్పుడు విధి ఆమెను ముందుకు నెట్టింది. మొదట ధర్మదేవుణ్ణి పిలిచింది. అరణ్య నిశ్శబ్దంలో ఋషుల ఆశీర్వాదంతో యుధిష్ఠిరుడు జన్మించాడు. యుధిష్ఠిరుణ్ణే మనం ధర్మరాజు అంటామండి. అతని కన్నుల్లోనే న్యాయం ఉంది. అతని మాటల్లోనే ధర్మం ఉంది. కొద్ది కాలానికి వాయుదేవుడొచ్చాడు. అడవి గాలిలా ఉత్సాహంగా భీముడు పుట్టాడు. అతని బలం చూసి ఋషులు కూడా ఆశ్చర్యపోయారు. మూడవగా ఇంద్రుడు వచ్చాడు. అరణ్యంలోని నిశ్శబ్దంలో అర్జునుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతని దృష్టి ఒకచోటే, అది లక్ష్యం. పాండవులు అడవిలో పెరిగారు. వాళ్ళ చుట్టూ రాజ్యసౌఖ్యం లేదు, కానీ జ్ఞానం ఉంది. భీముడు, అర్జునుడు పుట్టిన తర్వాత పాండు జీవితంలో ఒక తాత్కాలిక శాంతి వచ్చింది. కానీ విధి ఇంకా పూర్తి కాలేదు. పాండు రెండో భార్య మాద్రి, ఆమె కూడా మాతృత్వాన్ని కోరుకుంది. కానీ ఆమె దగ్గర వరం లేదు. అప్పుడు కుంతి తన రహస్యాన్ని మాద్రికి చెప్పింది. ఇది అసూయ కాదు, ఇది త్యాగం. కుంతి ఇచ్చిన మంత్రంతో మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానించింది. అశ్వినులు వైద్య దేవతలు. సమతుల్యత, సౌందర్యం, జ్ఞానం వారికి ప్రతీక. ఆ దేవతల ఆశీర్వాదంతో జంటగా 2 శిశువులు పుట్టారు. ఒకడు నకులుడు, మరొకడు సహదేవుడు. నకులుడు రూపానికి ప్రతీకగా ఎదిగాడు. అతని స్వభావంలో మృదుత్వం ఉంది. అతనికి అశ్వవిద్య, ఆయుధ సంరక్షణ, వైద్య జ్ఞానం సహజంగా వచ్చాయి. సహదేవుడు మాట తక్కువగా ఉండేవాడు, కానీ అతని మనసు లోతుగా పనిచేసేది.
గ్రహగతులు, కాలలెక్కలు, భవిష్యత్ అంచనాలు అతనికి సహజంగా అర్థమయ్యేవి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పాండవుల 5గురిలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుణం ఉంది. ఒకరి బలం మరొకరిని కప్పిపుచ్చలేదు. యుధిష్ఠరుడు ధర్మం, భీముడు బలం, అర్జునుడు లక్ష్యం, నకులుడు సమతుల్యత, సహదేవుడు జ్ఞానం. ఋషుల ఆశ్రమాలే వారి గురుకులాలు. అరణ్యంలో విద్య అంటే కేవలం అస్త్ర విద్య కాదు, ఆత్మ నియంత్రణ, వినయం, ధర్మం. ఇదే సమయంలో హస్తినాపురంలో గాంధారి బాధ తీవ్రతరమైంది. అరణ్యంలో ఒకదాని తరువాత ఒకడు పుడుతుంటే తన గర్భం మాత్రం ఇంకా భారంగానే ఉంది. గాంధారి ఎంతో బాధతో శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ బాధలో, ఆ వేదనలో గాంధారి తన గర్భాన్ని బలంగా కొట్టుకుంది. అప్పుడు ఒక మాంసపు ముద్ద బయటపడింది. అది శిశువు కాదు, ఒక అపశకునం. శివయ్య గాంధారికి వరమిస్తారండి, నీకు 100 మంది పుత్రులు పుడతారని. అదే బాధతో శివయ్య నాకెందుకు ఇంకా పుట్టలేదని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది గాంధారి. ఈలోగా ఒక మాంసపు ముద్ద పుడుతుందన్నమాట. వ్యాస మహర్షి వచ్చాడు. ఆ మాంసపు ముద్దను చూసి విధి ఏం చేయబోతుందో అర్థం చేసుకున్నాడు. ఆ ముద్దను 100 భాగాలుగా చేసి ఘృతపాత్రల్లో ఉంచమన్నాడు. కాలం గడిచింది. ఒక్కొక్క పాత్ర నుంచి ఒక్కొక్క శిశువు బయటపడ్డారు. మొదట పుట్టినవాడు దుర్యోధనుడు. అతని పుట్టుకతోనే జంతువుల అరుపులు, పక్షుల కేకలు, అశుభ సంకేతాలు వచ్చాయి. వ్యాసుడు హెచ్చరించాడు, ఈ శిశువు వంశానికి వినాశనం తెస్తాడు. మొదట బిడ్డను పెంచవద్దని వ్యాస మహర్షి చెప్తారు. కానీ తండ్రి ప్రేమ విధి మాటను మించి నిలబడింది. తండ్రి ధృతరాష్ట్రుడు దానికి ఒప్పుకోలేదు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి వదలలేదు. అలా 100 మంది కౌరవులు పుట్టారు. వాళ్లకు విద్య ఉంది, వాళ్లకు గురువులు ఉన్నారు. కానీ వాళ్ళ విద్య భయంతో పెరిగింది, అధికారంతో పెరిగింది. పాండవులు అడవిలో పెరిగారు, కౌరవులు సింహాసనం నీడలో పెరిగారు. ఇక్కడే మహాభారతం మొదలయ్యింది. కానీ యుద్ధంతో కాదు, పెంపకంతో. ఇంతటితో ఎపిసోడ్ 7 పూర్తయిందండి. ఈ ఎపిసోడ్లో మెయిన్ పాండు అరణ్య జీవితం, కుంతీవరం రహస్యం, పాండవుల పుట్టుక, కౌరవుల పుట్టుక అన్నీ వివరంగా తెలుసుకున్నాం. తర్వాతి ఎపిసోడ్లో పాండు మరణం, మాద్రి త్యాగం, పాండవుల హస్తినాపుర ప్రవేశం, అక్కడ మొదలయ్యే అసలైన ఘర్షణ గురించి తెలుసుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ధర్మంగా జీవించండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం. జై శ్రీకృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు అందరికీ చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.